రేపు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జరగనున్న ప్రధాని మోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ రూపేష్. 2000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు ఎస్పీ రూపేష్. సంగారెడ్డి జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఉంది. సో ఈ విజిట్కి సంబంధించి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎందుకంటే వివిధ ప్రదేశాల నుండి చాలామంది ప్రజలు వస్తారు వాహనాల్లో, వాళ్ళందరికీ పార్కింగ్ ప్లేసెస్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా మన సంగారెడ్డి, జైరాబాద్ నుండి ఎవరైతే ప్రజలు వాహనాల్లో ఈ సభకు వస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 నుండి దిగకుండా ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తానపూర్ ఎగ్జిట్లో దిగేసి అటు నుండి కిష్టారెడ్డిపేట క్రాస్ దగ్గర నుండి ముందుకు వచ్చి మన ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్, దాని పక్కన గ్రౌండ్, అలాగే ఇక్కడ 2-3 పార్కింగ్ ప్లేస్లు ఐడెంటిఫై చేశాము. సో ఆపోజిట్ డైరెక్షన్లో వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ దిగిన తర్వాత డైరెక్ట్లీ గో టు ద పబ్లిక్ ప్లేస్. అలాగే ఇంకొక రూట్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్కి సర్వీస్ రోడ్ ఉంది మనకు రెగ్యులర్గా వాడేది. సో అది లెఫ్ట్ సైడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత దాదాపు మనకి 4-5 ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేశాము. సో వాటిలో పార్కింగ్ చేయాలి. సో ఈ 2 ప్లేసెస్కి మిగతా ఎవరైతే అమీన్పూర్ కానీ, పటేల్గూడ కానీ, పటాన్చెరు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి ఔటర్ రింగ్ రోడ్కు రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ 3 కానీ ఓఆర్ఆర్లో టోల్గేట్ 3, ఆ టోల్గేట్ 5 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 and 4 రేపు చాలా రష్గా ఉంటుంది. అన్నెసరీగా మన స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు, వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 and 4 అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటాం.